నా పేరు నాగలక్ష్మి. నేను ఈ సంస్థకు వచ్చి ఈ ఆర్గనైజేషన్కి వచ్చి సెప్టెంబర్ 14, 2022లో వచ్చాను. దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండి. మా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి మధుసూదన్ సార్. ఆయన లండన్లో చదువుకుని అక్కడ జాబ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి. అండ్ వన్ మోర్ పర్సన్ హరీష్ సార్ అండి, అతను ఆర్మీ ఆఫీసర్. అండ్ నెక్స్ట్ సిఎఫ్ఓ సార్ ప్రవీణ్ సార్ అండి, తన డాక్టరేట్. సో ఈ ముగ్గురు కలిసి ఈ సంస్థ సెప్టెంబర్ 11, 2022లో ఎస్టాబ్లిష్ చేశాను. నేను వచ్చింది సెప్టెంబర్ 14, 2022. వై ఎందుకు ఈ రియల్ ఎస్టేట్కి ఎందుకు వచ్చానంటే, బికాస్ ఎర్లియర్ ఐ హాస్ డన్ ద అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ ఇన్ 4 ఆర్గనైజేషన్స్. అండ్ లాస్ట్లీ నేను ఒక కాలేజ్లో ఫ్యాకల్టీగా చేశాను. మనం అక్కడ చేసినప్పుడు ఓన్లీ ద ఫిక్స్డ్ ఇన్కమ్ విల్ బి కమింగ్. సో మనం ఏమి చేయడానికి మన డ్రీమ్స్, మన గోల్స్ అనేది మనది ఫుల్ఫిల్ కావాలి. సో దిస్ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజర్ సెక్టర్ నా. అంటే ఎర్లియర్ అనేది బ్రోకర్ సిస్టమ్, ఏజెంట్ అనేది, ఇది ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాపర్టీస్. అంటే ఒక మనిషి, ఒక పర్సన్ ఎంతో కష్టపడి వాళ్ళ డబ్బుని ఒక దగ్గర ఉంచినప్పుడు మనం ఒక ఫైనాన్షియల్గా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది చాలా బిగ్ ఇండస్ట్రీ. అండ్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ డిపెండ్ అపాన్ 350 కంపెనీస్కి ఇది బేస్ అయి ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక చిన్న పాన్ షాప్ పెట్టాలన్నా కానీ ల్యాండ్ కావాలి. ఒకవేళ మనం ఓన్గా కొనుక్కున్న రెంట్గా కావాలనుకున్నా మనకి ఇల్లు అయితే ఎవరు ప్రతి వాడు కావాలి. సో ఈ బెస్ట్ చాయిస్ ఈజ్ ది వెరీ బెస్ట్ అండి. ఎందుకంటే నేను ఇదివరకు ఎన్ని కంపెనీస్ చేస్తాను. ఒక సెల్ఫ్ ఉమెన్కి అనేది ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. ఈ బెస్ట్ చాయిస్లో అవన్నీ ఉన్నాయండి. సో దీస్ ఆల్ ఆర్ ప్రొఫెషనల్స్ అండి. ముగ్గురు మేనేజ్మెంట్, అందరు ప్రొఫెషనల్స్. సో ఇక్కడ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మనం ఉమెన్కి ఒక ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్, ఇండిపెండెంట్గా లివింగ్ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఇన్ ఇన్ఫ్రా డెవలపర్స్. బ్యూటిఫుల్లీ మై జర్నీ హ్యాపెన్ ఈ సెప్టెంబర్ 11 వస్తే 2 years కంప్లీటెడ్గా నా జర్నీ అయింది. సో ఐ డిడ్ సేల్స్ అండ్ ఐ ఎర్న్ ద కమిషన్స్ స్వీట్లీ అండ్ డీసెంట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది. నాకు ఒక గోల్తో వచ్చాను. సో ఆ గోల్ నెరవేర్చడానికి నేను 5 years పెట్టుకున్నాను ఈ ప్రాజెక్ట్. సో ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోయింది. ద టీమ్ కూడా వండర్ఫుల్ టీమ్ అండి. మేనేజ్మెంట్ ఆల్వేస్ సపోర్టింగ్ 24/7. ఇట్ ఈస్ సపోర్టింగ్ టు మీ. So I wish you everyone to invest their time in best choice infra developers. This is the right choice to you, to the right people and to the right income and real income. It is there in the real estate. So my conclusion is invest your best future to time, security, money, peace. This is the best choice infra developers. Thank you very much. ద బెస్ట్ చాయిస్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండి. మా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి మధుసూదన్ సార్. ఆయన లండన్లో చదువుకుని అక్కడ జాబ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి. అండ్ వన్ మోర్ పర్సన్ హరీష్ సార్ అండి, అతను ఆర్మీ ఆఫీసర్. అండ్ నెక్స్ట్ సిఎఫ్ఓ సార్ ప్రవీణ్ సార్ అండి, తన డాక్టరేట్. సో ఈ ముగ్గురు కలిసి ఈ సంస్థ సెప్టెంబర్ 11, 2022లో ఎస్టాబ్లిష్ చేశాను. నేను వచ్చింది సెప్టెంబర్ 14, 2022. వై ఎందుకు ఈ రియల్ ఎస్టేట్కి ఎందుకు వచ్చానంటే, బికాస్ ఎర్లియర్ ఐ హాస్ డన్ ద అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ ఇన్ 4 ఆర్గనైజేషన్స్. అండ్ లాస్ట్లీ నేను ఒక కాలేజ్లో ఫ్యాకల్టీగా చేశాను. మనం అక్కడ చేసినప్పుడు ఓన్లీ ద ఫిక్స్డ్ ఇన్కమ్ విల్ బి కమింగ్. సో మనం ఏమి చేయడానికి మన డ్రీమ్స్, మన గోల్స్ అనేది మనది ఫుల్ఫిల్ కావాలి. సో దిస్ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజర్ సెక్టర్ నా. అంటే ఎర్లియర్ అనేది బ్రోకర్ సిస్టమ్, ఏజెంట్ అనేది, ఇది ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాపర్టీస్. అంటే ఒక మనిషి, ఒక పర్సన్ ఎంతో కష్టపడి వాళ్ళ డబ్బుని ఒక దగ్గర ఉంచినప్పుడు మనం ఒక ఫైనాన్షియల్గా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది చాలా బిగ్ ఇండస్ట్రీ. అండ్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ డిపెండ్ అపాన్ 350 Hi, hello.
నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి. దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఇన్ఫ్రా డెవలపర్స్, పిఎన్ రెడ్డి ఆఫీసర్, చైతన్య నగర్. ఈ సంస్థకు వచ్చి నేను సెప్టెంబర్ 14, 2022లో జాయిన్ అయ్యానండి. అండ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కంపెనీ, ఆర్గనైజేషన్, అండ్ ఐఎమ్ వెరీ మచ్ privileged to honor to tell some few lines about this best choice infra developers. మా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి మధుసూదన్ సార్, స్టడీడ్ ఎట్ లండన్ అండ్ డిడ్ జాబ్ దేర్, అండ్ అగైన్ హీ కేమ్ హియర్ టు హైదరాబాద్. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి సిఇఓ సార్ హరీష్ సార్, హీజ్ ఆర్మీ ఆఫీసర్. అండ్ థర్డ్ పర్సన్ మిస్టర్ ప్రవీణ్ సార్, సిఎఫ్ఓ సార్, ఆయన కూడా డాక్టరేట్. సో ఈ ముగ్గురు కలిసి ఈ సంస్థని సెప్టెంబర్ 11, 2022లో ఎస్టాబ్లిష్ చేశారు. నేను సెప్టెంబర్ 14 ఈ కంపెనీలో స్టార్ట్ అయ్యానండి. సో మై జర్నీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అంటే చెప్పాలంటే ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్, ఎథికల్గా వాల్యూస్ అన్నీ ఉన్న కంపెనీ నేను చూసాను. ప్రీవియస్లీ ఐ డిడ్ మై జాబ్ ఇన్ 4 ఆర్గనైజేషన్స్లో చేశాను. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెల్ ఇన్కమ్, బట్ వీ కెనాట్ డూ ద డ్రీమ్ గోల్స్ అని మనకి నెరవేరు. ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే దిస్ ఈస్ ద ఇండస్ట్రీ, బిగ్ ఇండస్ట్రీ బేస్డ్ 350 కంపెనీస్తో బేస్ అయిందండి. లైక్ సిమెంట్ కానీ, స్టీల్ కానీ, వుడ్ కానీ, ఇక్కడ కూర్చున్నాడు ప్రతిదీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ 350 కంపెనీస్తో బేస్ అయింది. కాబట్టి దిస్ ఈస్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్. సో ఐ చూజ్డ్ దిస్ బెస్ట్ చాయిస్, వెరీ బెస్ట్ టు మీ. నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక కళ ఉంటుందండి. వాళ్ళు కష్టపడి సంపాదించింది ఒక మనీ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ మేము మార్కెటింగ్ పీపుల్ ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా, ఒక ఫినాన్షియల్ అడ్వైజర్గా వీ మేక్ ఇట్ అవుట్ గో టు ద పీపుల్ అండ్ అడ్వైస్. అంటే ఈ ప్రాపర్టీ ఇక్కడ ఇలా పెడితే మీకు ఇలా ఉంటుంది. ఎందుకంటే మనకి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ హైలైట్ ప్రాజెక్ట్స్ అండి. సాగర్ హైవేలో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఇబ్రాహీంపట్నం ఉంది, అండ్ డిటిసి ప్రాజెక్ట్స్ 3 ఉన్నాయండి. సో దిస్ వన్ ఈస్ ఫార్మా సిటీ అండ్ నిర్వాణ కౌంటీ ఇబ్రాహీంపట్నం హెచ్ఎండిఈ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ ఆచారంలో ఇంక 3 ఉన్నాయి, సన్ సిటీ అండ్ మేడిపల్లి, ఇంకోటి బాలాజీ టౌన్షిప్ అండి. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్ సాగర్ హైవేలో, అండ్ లోన్ ఫెసిలిటీ ఆల్సో వీఆర్ గివింగ్. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ టు టెల్ టు యూ ఎవ్రీ వన్. ఎస్పెషల్లీ లేడీస్ కండి, మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, సెల్ఫ్ ఇండిపెండెంట్ కావాలి, ఎథికల్గా ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి అనుకున్న వాళ్ళకు దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్, ఈజ్ ద బెస్ట్ థింగ్ టు ద రైట్ పీపుల్, టు ద రైట్ పర్సన్. సో ఐ విష్ యూ ఎవ్రీ వన్ టు జాయిన్ us and contact us with further details of this organization. And finally I conclude to every individual, not only women, to every individual, why real estate అనేది మీరు అనుకుంటే కనుక హౌ అనేది బెస్ట్ చాయిస్ మీకు 24/7 సర్వీసెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.